కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీలో రాష్ట్రంలోనే నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీఎంఆర్ డెలివరీలో నల్గొండ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లను అభినందించారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్తో కలిసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లాల అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, పౌర సరఫరాల సంస్థ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో సీఎంఆర్ డెలివరీల స్థితి, 2022-23 యాసంగి కాలానికి సంబంధించి వేలం వేసిన ధాన్యం లిఫ్టింగ్కు సంబంధించి జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు సంబంధించి 2023-24 వానాకాలం సీజన్లో 65% మరియు 2023-24 యాసంగి సీజన్కు సంబంధించి 51% సీఎంఆర్ డెలివరీ జరిగిందని, ఇది ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా ఎక్కువని మంత్రి తెలిపారు. సీఎంఆర్ డెలివరీలో రాష్ట్రంలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, వేలం వేసిన ధాన్యానికి సంబంధించి లిఫ్టింగ్ చేయడంలో కూడా నల్గొండ జిల్లా మంచి పురోగతి సాధించిందని, ఇందుకు కృషి చేసిన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లను అభినందించారు. సీఎంఆర్ బ్యాలెన్స్ డెలివరీలను ప్రభుత్వం విధించిన సెప్టెంబర్ 30 గడువులోపు అన్ని జిల్లాల అధికారులు 100% పూర్తి చేయాలని ఆదేశించారు. పాత సీజన్లోని డిఫాల్టర్ రైస్ మిల్స్ నుండి రావాల్సిన బకాయిలను ప్రభుత్వ నిబంధనల మేరకు త్వరితగతిన రాబట్టాలని చెప్పారు. 1 నెల గడువులోగా 2022-23 యాసంగి సీజన్కు సంబంధించి వేలం వేసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో లిఫ్టింగ్ చేయాలని ఆదేశించారు. 2024-25 వానాకాలం సీజన్లో రైతుల నుండి ధాన్యం సేకరణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని అన్నారు. నల్గొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో సీఎంఆర్ డెలివరీ మెరుగ్గా ఉందని, ప్రభుత్వం విధించిన గడువులోగా మిగిలిన సీఎంఆర్ డెలివరీలను పూర్తి చేస్తామని తెలిపారు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం డిఫాల్టర్ రైస్ మిల్లర్స్ ఎవరూ లేరని తెలిపారు. వేలం వేసిన ధాన్యాన్ని త్వరగా లిఫ్టింగ్ చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని, 2024-25 వానాకాలం సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంటుందని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్ ఇచ్చిన అన్ని సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రభుత్వం నుండి ఇచ్చిన అన్ని సూచనలు పాటించాలని, రేషన్ బియ్యం అక్రమ రవాణాలను పూర్తి స్థాయిలో అరికట్టాలని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం చూపవద్దని, తప్పు చేసిన అధికారులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ నాగేశ్వరరావు, ఏడీఏ హుస్సేన్ బాబు తదితరులున్నారు.